కడప జిల్లా ప్రొద్దుటూరు వైసీపీకి బీటలు. నియంత పాలన నుంచి స్వేచ్ఛ పాలన వైపు అడుగులేస్తున్న వైసీపీ కౌన్సిలర్లు. నేడు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి ఆధ్వర్యంలో టీడీపీలో చేరిన ఇద్దరు వైసీపీ కౌన్సిలర్లు. షాక్లో ప్రొద్దుటూరు వైసీపీ నేతలు. ప్రొద్దుటూరు మున్సిపల్ కౌన్సిల్లో 16కు పెరిగిన టీడీపీ బలం. తొందరలోనే మరికొంతమంది చేరే అవకాశం. ప్రొద్దుటూరు మున్సిపాలిటీ టీడీపీ కైవసం చేసుకునే అవకాశం. కడప జిల్లా ప్రొద్దుటూరులో వైసీపీకి షాక్ తగిలినట్లు అయింది. కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి టీడీపీలోకి వైసీపీ కౌన్సిల్లో ఒక్కొక్కరిగా చేరుతున్నారు. ఈరోజు 38వ వార్డు వైసీపీ కౌన్సిలర్ పల్లా రమాదేవి, 14వ వార్డు వైసీపీ కౌన్సిలర్ జిలానీ భాషా, ప్రొద్దుటూరు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి, టీడీపీ రాష్ట్ర నాయకులు సీఎం సురేష్ నాయుడు, విఎస్ ముక్తియార్ సమక్షంలో పార్టీ కండువా కప్పుకొని టీడీపీలో చేరారు. ఇద్దరు కౌన్సిలర్ల రాకతో టీడీపీ బలం కౌన్సిల్లో 41 కౌన్సిలర్ గాను 16 కౌన్సిలర్లుగా ఉంది. మరి కొంతమంది కౌన్సిలర్లు టీడీపీలో తొందరలోనే వలస వచ్చే అవకాశం కనిపిస్తోంది. తొందరలో ప్రొద్దుటూరు మున్సిపాలిటీ టీడీపీ కైవసం చేసుకోబోతుందా అని ప్రజలు చర్చించుకుంటున్నారు. కూటమి ప్రభుత్వం పాలన నచ్చి టీడీపీలో చేరుతున్నట్లు కౌన్సిలర్లు తెలిపారు. టీడీపీలో చేరిన కౌన్సిలర్లు వార్డు అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర నాయకులు సీఎం సురేష్ నాయుడు, విఎస్ ముక్తియార్, మాజీ ఎమ్మెల్సీ బచ్చట పుల్లయ్య, టీడీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. వైఎస్ఆర్ పార్టీ నుంచి టీడీపీ పార్టీలోకి చేరడం జరిగింది. మా వార్డు యొక్క అభివృద్ధి పనులు మరియు అలాగే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పారిశ్రామికంగా సంస్థలు వచ్చి ఎంప్లాయ్మెంట్ ఇవన్నీ ఏర్పడతాయని చెప్పి రాష్ట్రం ఆర్థికంగా పురోగతి చెందుతుందని చెప్పి మేము ఈరోజు పార్టీలో చేరడం జరిగింది. అలాగే మాకు పెద్ద ఆయన కానీ ఇక్కడ సురేష్ అన్న కానీ ఇక్కడ ఉండే అందరూ ముళ్ళన్న మొత్తం ముక్తారన్న సుధాకర్ అన్న అందరూ మాకు అండదండలుగా ఉండి మాకు ముందుకు నడిపించాలని కోరుకుంటున్నాం. శ్రీనివాస్ నగర్ కౌన్సిలరు జిలానీ భాషను పెద్ద ఆయన మాకు దాదాపు 60 సంవత్సరాల నుంచి మా నాన్నగారికి బాగా పరిచయస్తులు, పెద్ద స్నేహితులుగా ఉంటారు. ఆయన కాలంలోనే ఆయన హయాంలోనే మా నాన్న కౌన్సిలర్ అన్నాడు, మా అమ్మ కౌన్సిలర్ అయింది. ఈరోజు నేను కౌన్సిలర్ అయినాను. వార్డు యొక్క అభివృద్ధి పనుల కోసం అని చెప్పి వాళ్ళు మాకు న్యాయం చేస్తారని చెప్పి, వార్డుకు సంబంధించి వాళ్ళు మాకు న్యాయం చేస్తారని చెప్పి ఈరోజు మేము పార్టీలో చేరడం జరిగింది. మాకు పార్టీలో చేరిన తర్వాత వారి యొక్క పూర్తి అండదండలు మాకు ఉంటాయని చెప్పి మాకు హామీ ఇవ్వడం జరిగింది. ఈరోజు పార్టీలో చేరడానికి నేను చాలా సంతోషిస్తున్నాను. నాకు అవకాశం కల్పించేందుకు పెద్దన్న గారికి, సురేష్ అన్న గారికి, ముక్తార్ అన్న గారికి, సుధాకర్ అన్న గారికి అందరికీ నా పేరున అందరికీ నేను ఎవరైనా పేరు ఏమైనా చెప్పకుండా మర్చిపోయింటే ఏమనుకోవద్దు. అందరికి పేరున అందరికీ ధన్యవాదాలన్నా. అందరూ ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి ఇద్దరు కౌన్సిలర్లు తెలుగుదేశం పార్టీలో చేరడం జరుగుతుంది. ఒకటి 38వ వార్డు పల్లా రమాదేవి, 14వ వార్డు షేక్ జిలానీ. ఎమ్మ రమాదేవి, జిలానీ ఉన్నాడు. వీరిద్దరు కూడా ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ 3.5 నెలల కాలంలోనే ఆయన యొక్క చేసే అభివృద్ధి కానీ ఆయన పరిపాలన కానీ ఆంధ్ర రాష్ట్రము అభివృద్ధి చెందే వైపు పోతూ ఉందని మరి ఆలోచనతో వారు కూడా పరిపాలన వార్తాన్ని తెలుసుకున్న తర్వాత ఈ చంద్రబాబు గారి నాయకత్వంలోనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది, మన ప్రొద్దుటూరు అభివృద్ధి చెందుతుంది, మన వార్డులు కూడా అభివృద్ధి చెందుతాయని ఒక మంచి ఆలోచనతో వాళ్ళు తెలుగుదేశం పార్టీలో ఇద్దరు కౌన్సిలర్లు చేరడానికి మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నాం. 8వ వార్డు కౌన్సిలరు సోదరి పల్లాల రమాదేవి, 14వ వార్డు షేక్ జిలానీ భాషా గౌరవనీయులు పెద్దలు వరదరాజుల సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరినందుకు వాళ్లకు మా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, తెలుగుదేశం పార్టీ పేదల పార్టీ, ప్రజా సంక్షేమ పథకాలు అమలు చేసే పార్టీ కాబట్టి వాళ్ళు తెలుగుదేశం పార్టీ పైన ఆకర్షితులై ఈ పట్టణము బాగుపడాలంటే తెలుగుదేశం పార్టీలోనే అభివృద్ధి జరుగుతుంది. కాబట్టి గతంలో వైఎస్ఆర్ పార్టీ తరఫున గెలిచి కూడా చాలా చిత్రహింసలకు అవమానానికి గురై ఈరోజు ఎదిరించి తెలుగుదేశం పార్టీలో చేరినందుకు వాళ్ళకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం.